ఒక క్రిస్టియన్‌గా ఉండి టీటీడీలో జాబ్ చేయవచ్చా? దీని గురించి మీ వివరణ ఏంటి? ఈ కాలానికి అవసరమైన మంచి క్వశ్చన్ సోను. అయితే టీటీడీలో క్రిస్టియన్స్ పనిచేయొచ్చా? తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్స్ పనిచేయొచ్చు అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మా దగ్గర పనిచేసేవారు మా విశ్వాసాలను అనుసరించేవారు మాత్రమే పనిచేయాలి. అన్య విశ్వాసాలకు సంబంధించిన వారు మా దగ్గర ఉండకూడదని ఒక క్లియర్ కట్ రూల్ ఉన్నప్పుడు ఎందుకు క్రిస్టియన్స్ వీళ్ళు అక్కడే పనిచేయాలి? ఇంక ఏ జాబ్స్ లేనట్టుగా చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా ఎవరైతే హిందూ యాక్టివిస్టులుగా పిలువబడుతున్నారో వాళ్ళకే మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మేము నమ్ముతున్న దేవుళ్ళను నమ్మేవారు మాత్రమే మా దగ్గర ఉద్యోగం చేయండి అని. అది వాళ్ళు పెట్టుకున్న రూల్, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ గుడి, అది వారు నమ్ముతున్న దేవుని సంబంధించిన వ్యవహారం అది. సో వారు పెట్టుకున్నప్పుడు, ఆ రూల్ పెట్టుకున్నప్పుడు నిజంగా మీరు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని పూజించేవారైతే వెళ్ళి పనిచేయండి. లేదు మేము పూజించము, మేము క్రిస్టియన్స్, లేదా మేము ఇలా ఉన్నాం, లేదా మేము ముస్లిమ్స్, లేదా మేము వేరే మతానికి సంబంధించిన వారమంటే దయచేసి వెళ్ళకండి. అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. బైబిల్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. యాజ్ ఎ క్రిస్టియన్ మనము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము. ఎవరైతే దొంగలుగా ఉండి ఇలా చేస్తున్నారో అది చాలా తప్పు. అండ్ ఒకవేళ మీరు అక్కడ చేస్తూ అక్కడ హిందూ అని చెప్పి చర్చికి సీక్రెట్గా వచ్చి ఇక్కడ క్రిస్టియన్ అని చెప్తే దేవుడు దాన్ని ఏమి యాక్సెప్ట్ చేయడు. దేవునికి కావాల్సిన భక్తి ఎలాంటిది అంటే చెబితే క్రిస్టియన్ అని అన్ని చోట్ల చెప్పాలి. వర్క్ ప్లేస్కి వెళ్ళి హిందూ అని చెప్పి, ఇంకో ప్లేస్కి వెళ్ళి ముస్లిం అని చెప్పి, ఇంకో ప్లేస్కి వెళ్ళి బుద్ధిస్ట్ అని చెప్పి, ఇంకో ప్లేస్కి వెళ్ళి నాస్తికుడు అని చెప్పి వాళ్ళు డబ్బు కోసం ఆయా నాటకాలు ఆడే వాళ్ళని దేవుడు కూడా ఎంకరేజ్ చేయడం. సో టీటీడీలో వర్క్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ నో.